హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ క్లాసెస్. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఉన్నాం మనం. వీఆర్ సాల్వింగ్ ఫ్యూ ఎంసీక్యూస్ అనమాట. ఎందుకంటే ఎంసీక్యూస్తో నేర్చుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. చాలా గుర్తుంటాయి, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక ఆప్షన్ కరెక్ట్ అయినప్పుడు మిగతా ఆప్షన్స్ తప్పెందుకు అన్న విషయాలు, ఈ విధమైనటువంటి అప్రోచ్తో మనము ముందుకెళ్తా ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎనీ కాన్సెప్ట్ ఆర్ ఎనీ క్వశ్చన్ ఏంటి అని అంటే బెటర్ అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్ ఒకటి అవాయిడ్ చేయొచ్చు. ఇంపార్టెంట్గా ఇది ఆన్సర్ అయినప్పుడు మిగతాయి కానివి ఎందుకు పెట్టాడు, కన్ఫ్యూజ్ చేయడానికి పెడతారు మోస్ట్లీ. మీరు గమనిస్తే ఎగ్జామినేషన్ హాల్ సర్కమ్స్టాన్సెస్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉండేలాగే ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. మీకు ఏది ఏంటి అని అర్థం అవ్వదు. ఆ కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు చదివేటప్పుడు కరెక్ట్గా ఉన్నవి కూడా మీరు తప్పు పెట్టేస్తూ ఉంటారు. అది ఎగ్జామ్ కండిషన్స్లో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ ఎంసీక్యూస్ ద్వారా ఏంటి అని అంటే మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి క్వశ్చన్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆబ్వియస్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే గుర్తుపెట్టుకొని, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు ఒక 2 seconds టైం తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ బిఫోర్ ఐ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్. అప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్ పెడితే వెల్ అండ్ గుడ్, కరెక్ట్ పెట్టినా ఎక్స్ప్లెనేషన్ వినండి, తప్పు పెట్టినా ఎక్స్ప్లెనేషన్ వినండి. కరెక్ట్ పెడితే మీరు ఏ థాట్ ప్రాసెస్లో కరెక్ట్ పెట్టారో, నేను ఏ థాట్ ప్రాసెస్లో దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో కంపేర్ చేసుకోండి. మ్యాచ్ అయితే వెల్ అండ్ గుడ్. తప్పు వచ్చింది అని అనుకోండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎగ్జామ్ కాదు, ఇవాళ మీరు తప్పు పెడితే మీకు పోయేదేం లేదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్. ఓకే, ఈ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా ఎంసీక్యూస్ ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎంసీక్యూస్ ద్వారా నేర్చుకోవడానికి. సో ఇవాళ నేను చూస్ చేసుకున్న టాపిక్ ఏంటిది అని అంటే పాలిటీ. ఓకే, పాలిటీ. ఎందుకంటే మనకి సిలబస్లో ఏమని రాశాడు, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇది మనకు సిలబస్లో ఉన్న మెన్షన్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్ సిలబస్ అన్నమాట. అండ్ ఇది మెన్షన్ చేసి వదిలేశాడు. మనకి ఎంత చదవాలి, ఏ విధంగా అప్రోచ్ ఉండాలని ఎలా తెలుస్తుంది? మనము ప్రీవియస్ పేపర్స్, పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూస్తాం అనమాట. సో మీకు ఇప్పుడు కనిపించేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటి ధ్యాసలో పెట్టుకొని, సిలబస్ని మైండ్లో పెట్టుకొని తయారు చేయడం జరిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. కొన్నిసార్లు ఇందులోంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక్కో టాపిక్ తీసుకుందాము. ఒక్కో టాపిక్కి సంబంధించి మనము ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తూ ఉన్నాము. కొన్ని క్వశ్చన్స్ చేసినా క్లారిటీ మనకి ఇంపార్టెంట్. కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసినా ఆ సాల్వ్ చేసినటువంటి క్వశ్చన్ మాత్రమే కాకుండా ఆ క్వశ్చన్ ద్వారా నేర్చుకున్న దాన్ని బట్టి క్లారిటీ కావాలి మనకి. అదే మనకి ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గో ఫర్దర్. ఇక్కడ ఏమంటున్నాడు, గవర్నర్ వ్యవస్థ గురించి మాట్లాడాడు. గవర్నర్ వ్యవస్థ గురించి మీకు ఎందుకు మెన్షన్ చేశాను, ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ చాలా వరకు న్యూస్లో ఉంది ఈ మధ్యన. ఓకే, దిస్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ గవర్నర్, ది ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనమాట. తమిళనాడు విషయమైనా కానీ, ఏ విషయమైనా కానీ. సో ఈ గవర్నర్ని ఒకవేళ తీసివేయాలంటే అది ఎవరు తీసేయొచ్చు అని అడుగుతున్నాడు అనమాట. ఒక 2 seconds తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 2 seconds తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనం సాల్వ్ చేద్దాం. మొట్టమొదటిగా గవర్నర్ వ్యవస్థ గురించి మనకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇందులో ఆర్టికల్స్లో మనకి గవర్నర్ వ్యవస్థ గురించి చాలా చోట్ల మెన్షన్ చేసింది అనమాట. ఓకే, అంటే ఏంటిది, గవర్నర్ వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగబద్ధ ఒక పొజిషన్ అనమాట. ఆ విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగంలో దీని గురించి మెన్షన్ చేశారు. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ఓకే, సో దీన్ని బట్టి అర్థం అవ్వాలి మనకి, ఎవరు గవర్నర్ని తీసేసే లేదా తొలగించేటువంటి అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్, రాష్ట్రపతికి ఉంది అనమాట. ఇట్ ఈస్ విత్ ద ప్రెసిడెంట్. ఓకే, గవర్నర్ల యొక్క బదిలీ చేయాలన్నా, ఓకే, ఒక గవర్నర్ని ఒక రాష్ట్రానికి అపాయింట్ చేయాలన్నా ప్రెసిడెంటే చేస్తాడు. ఆ తర్వాత 2 రాష్ట్రాలకి కలిపి ఒక గవర్నర్ని అపాయింట్ చేయాలన్నా ఇదంతా కూడా ప్రెసిడెంటే చేస్తాడు. కాకపోతే ప్రెసిడెంట్ తన సొంతగా చేస్తాడా అనేదే క్వశ్చన్ అనమాట. ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు, ఇది చిన్న ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీ అవగాహన కొరకు, డైరెక్ట్గా ఈ విధమైనటువంటి అనాలిసిస్లో అడగదు. ప్రెసిడెంట్ ఎప్పుడూ కూడా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నా కానీ, ఆయన చేసేటువంటి డెసిషన్స్ ఏవైనా ఉన్నా కానీ
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ మాత్రమే ఆయనకు అడ్వైజ్ చేస్తారు. ఆ అడ్వైజ్ మేరకు ఆయన యాక్ట్ చేస్తారు అనమాట. అంటే ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రెసిడెంట్ వ్యవహరిస్తాడనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఈ విధంగా మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు గవర్నర్ని అపాయింట్ చేయాలన్నా, గవర్నర్ని తీసివేయాలన్నా ఎవరికి ఉంది ఆ అర్హత లేదా ఆ బాధ్యత ఎవరిది? ప్రెసిడెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్కి అది లేదు. అండ్ చూసారా ఎంత కన్ఫ్యూజన్గా ఇచ్చాడు. మనకి స్టేట్కి గవర్నర్ ఉంటాడు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్టేట్ గవర్నర్ కదా, స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ తీసివేయొచ్చు అన్న ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఎగ్జామ్ కండిషన్స్లో. ఇది మీరు చదివి ఉన్నా కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ షెడ్యూల్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, అనేక సార్లు మళ్ళీ చెప్తున్నాను చూడండి. షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. ఏ షెడ్యూల్లో ఏ విషయాలను పొందుపరిచి ఉంచారో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఈ గ్యాప్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఓకే, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి నిబంధనలు ఏ షెడ్యూల్లో పొందుపరిచాడు అని అడుగుతున్నాడు అనమాట. వరుసగా ఇచ్చాడు అనమాట. గుర్తుపెట్టుకోండి, 12 షెడ్యూళ్ళు. ఒక్కో షెడ్యూల్లో ఏముందో కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేశారా? ఆన్సర్ చేయండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్స్ప్లెనేషన్ విందాం. ఎక్స్ప్లెనేషన్ మనం వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి షెడ్యూల్ చదవాల్సిందే. మీకైతే ఇలాంటి క్వశ్చన్లు అయితే తెలిసినట్టు లేదా తెలియనట్టు. షెడ్యూల్లో కొన్నిసార్లు చదివి రివైజ్ చేసుకున్న వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆ కన్ఫ్యూజన్లో ఏం చేస్తారు అని అంటే కొంత ఎలిమినేషన్ పద్ధతికి వెళ్తారు. ఎలిమినేషన్ పద్ధతికి వెళ్ళినప్పుడు ఒక 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డిని ఎలిమినేట్ చేయొచ్చు అండ్ ఆప్షన్ సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏ రెండింటి మధ్యలో ఉంటుంది? 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ మధ్యలో. ఎందుకు అనంటే ఈ రెండు షెడ్యూళ్ళు కూడా ట్రైబల్ రీజియన్స్ అంటే గిరిజన ప్రాంతాలకి సంబంధించిన విషయాలే డిస్కస్ చేస్తాయి ఈ 2 షెడ్యూల్స్ కూడా. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అని అంటే 5వ షెడ్యూల్ ఏదైతే ఉందో, 5th షెడ్యూల్ ఏదైతే ఉందో అది భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలు కలిగి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటిది? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం కాకుండా ఉండేటువంటి మిగతా భారతదేశం మొత్తంలో ఉన్న గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినటువంటి నిబంధనలు మనకి 5th షెడ్యూల్లో ఉంటాయి. ఇప్పుడు మన దీనికి ఆన్సర్ ఏమవ్వాలి? నెక్స్ట్ ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ వచ్చింది అన్నాం కదా, ఆప్షన్ బి అంటే 6th షెడ్యూల్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ అనమాట. 6th షెడ్యూల్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, సరే, ఈ రెండు కూడా మెన్షన్ చేశాడు కాబట్టి ఈ 2 షెడ్యూల్స్లో ఏముంటాయో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను చూడండి. 7th షెడ్యూల్లో ఓకే, 7th షెడ్యూల్లో ఏముంటుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇవి 2 ఏ అంశాల మీద చట్టాలు చేసి చట్టాలను అమలుపరచొచ్చో, ఈ 2 కలిసి చేసినటువంటి చట్టాలు ఇవన్నీ ఏ అంశాల్లో ఉంటుందో అనమాట. అంటే ఏంటి? ఫస్ట్ సెంట్రల్ లిస్ట్, తర్వాత స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. ఓకే, అంటే ఇది ఉమ్మడి జాబితా. ఇది రాష్ట్ర అంశాలు, ఈ కేంద్ర అంశాలు ఏంటేంటియో అవి 7th షెడ్యూల్లో ఉంటాయి. స్టేట్ అంశాలు, కేంద్ర అంశాలు ఏంటిది? డిఫెన్స్, మన రక్షణ శాఖ. ఓకే, తర్వాత మన విదేశాంగ శాఖ అంటే ఫారెన్ మినిస్ట్రీ, విదేశాలకు సంబంధించిన మినిస్ట్రీ. ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ లిస్ట్లో వస్తాయి. స్టేట్ లిస్ట్లో ఉండే ఏంటిది? పబ్లిక్ ఆర్డర్, పోలీస్,
అగ్రికల్చర్ ఇవన్నీ స్టేట్ లిస్ట్లో ఉంటాయి. కంకరెంట్ లిస్ట్లో ఉండేవి ఏంటిది? ఎడ్యుకేషన్, విద్య, హెల్త్, ఇలాంటివన్నీ కూడా అన్నమాట. ఓకే, ఇలాంటివన్నీ కంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. సో ఏ లిస్ట్లో ఏది ఉంది అనేది ఏ షెడ్యూల్లో ఉంది? 7th షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో ఏముంది? మన భారతదేశం సంబంధించినటువంటి లాంగ్వేజెస్. ఓకే, లాంగ్వేజెస్, భాషల గురించి ఉంది అన్నమాట. లాంగ్వేజెస్. ఓకే, ఎన్ని ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, ప్రైమరీగా 22 ఉంటాయి అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి వివిధ షెడ్యూల్స్ అన్నమాట. 1, 2, 3, 4లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి. తర్వాత 9, 10, 11, 12లో ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకోండి. సో షెడ్యూల్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఓకే, ఇది ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది దేని గురించి మాట్లాడుతుంది? వైస్ ప్రెసిడెంట్ యొక్క తొలగింపు గురించి, ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి. మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి మెన్షన్ చేసింది అని అడుగుతున్నాడు అనమాట. ఏది? ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది అని అడుగుతున్నాడు. ఓకే, ఇవి మనకున్నటువంటి ఆర్టికల్స్. ఇది ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది? ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీకు అని అంటే, ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపుకు సంబంధించి నో కాన్ఫిడెన్స్ మోషన్ రీసెంట్గా పార్లమెంట్లో పాస్ అయింది. సో ఇలాంటి అంశాలు మనకి న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఆ న్యూస్లో ఉన్న అంశాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ని క్వశ్చన్లుగా పొందుపరిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ని ఆ విధంగా కూడా రిలేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి ఎంత కన్ఫ్యూజ్డ్గా ఇచ్చాడు. అర్థమవుతుందా? కరెంట్ అఫైర్స్ మీద అవగాహనతో పాటు స్టాటిక్ సబ్జెక్ట్ని చదువుకుంటుంటేనే ఇలాంటివి ఆన్సర్ చేయొచ్చు. మీకు కొంచెం డిఫికల్ట్ చేయాలన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏంటిది? ఆర్టికల్ 67. ఆర్టికల్ 67లో వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ గురించి మెన్షన్ చేశారనమాట. గుర్తుపెట్టుకోవాలి. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. తర్వాత దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, పొలిటీలో భాగాలు ఉంటాయి. ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అంటే చారిత్రాత్మక నేపథ్యం. ఆ తర్వాత ప్రియాంబుల్ గురించి చదువుతారు. ప్రియాంబుల్ గురించి చదివిన తర్వాత భారత రాజ్యాంగ స్వభావాలు ఏంటిదో చదువుతారు. సమాఖ్య వ్యవస్థ, ఏకకేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అండ్ యూనిటరీ బయాస్, ఓకే, సింగిల్ సిటిజన్షిప్, ఇట్లాంటి స్వభావాలు, అంశాల గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? వరుసగా ఆర్టికల్స్ ఉంటాయి. మన భారతదేశం అంటే ఏంటి, తర్వాత సిటిజన్షిప్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది. సిటిజన్షిప్ చాప్టర్ తర్వాత మనము ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత డిపిఎస్పీస్, ఆదేశక సూత్రాలు, రాష్ట్ర ఆదేశక సూత్రాలు ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు తర్వాత మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి ఉంటుంది. రాజ్యాంగ సవరణలు ఏ విధంగా చేయొచ్చు, ఎట్లా ఏంటిది అనేది. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర పరిస్థితులు ఎన్ని రకాలు ఉన్నాయి, అత్యవసర పరిస్థితుల మీద ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడిగాడు ఏపీ హైకోర్టులో. అండ్ ఇంపార్టెంట్గా తర్వాత మనము మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చదువుతూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వంలో ఎవరెవరు వస్తారు? మన రాష్ట్రపతి, ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్లో స్పీకర్ గురించి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత సుప్రీంకోర్టు గురించి కూడా మనం మాట్లాడతాం. ఆ తర్వాత రాష్ట్ర లెవెల్కి వచ్చేస్తే గవర్నర్, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, రాష్ట్ర శాసన మండలి, తర్వాత రాష్ట్రం లెవెల్లో హైకోర్టులు, వీటి గురించి చదువుకుంటాం. ఆ తర్వాత మనము పంచాయతీరాజ్ సిస్టమ్, అర్బన్ లోకల్ బాడీస్, నగరపాలికాస్ గురించి చదువుకుంటాం. తర్వాత రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, ఇవన్నీ చదువుతాం అనమాట. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు, వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుంటే చాలా రకాలుగా క్వశ్చన్స్ అడగొచ్చండి. అందులో మీకు ఒక క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, చూద్దాం. ఈ కింద ఇచ్చిన వాటిలలో రాజ్యాంగ సంస్థ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ క్వశ్చన్ని కొంచెం సరి చేసుకోండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాజ్యాంగబద్ధ సంస్థ కానిది. ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కానిది అని ఎందుకు అని అన్నాను అంటే, ఇలా విచ్ ఇస్ నాట్ అన్నది కూడా అడుగుతూ ఉంటాడు. ఆ ఎగ్జామ్ టెన్షన్లో నాట్ అన్న విషయం మీరు మెన్షన్ చేసి చూసుకోకపోతే తప్పు పెట్టేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్ రాంగ్ అని వదిలేసి వచ్చేస్తారు. ఓకే, చూడండి, దిస్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, రాజ్యాంగ సంస్థ కానిది అడుగుతున్నాడు. క్వశ్చన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
ఏంటిది మనకు ఆన్సర్ ఏంటిది? ఫినాన్స్ కమిషన్, ఆర్థిక కమిషన్, ఆర్థిక సంఘము మనకి ఏంటిది? రాజ్యాంగబద్ధ సంస్థనా? అవును, రాజ్యాంగబద్ధ సంస్థనే. దిస్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. దిస్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగం ఉంది, ఆర్టికల్ 280 ప్రకారం ఉంటుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల కమిషన్, ఇది కూడా మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆ తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సిఏజీ, కాగ్ అని అంటూ ఉంటాం. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ కానిదేంటిది మన మానవ హక్కుల కమిషన్. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ విధంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసుకోండి. ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క అర్హతలు ఏంటివి, మెంబర్స్ అయితే ఎంతమంది ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ, వాటి యొక్క పరిపాలన పరిధులు ఏంటివి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దేనికి ఎవరు ఎలా ఎన్నిక చేయబడతారు, ఎవరు ఎన్నుకోవడం కాదు, నియమించబడతారు అనమాట. ఏ విధమైనటువంటి నియామకాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇండియన్ పాలిటీ విత్ కరెంట్ అఫైర్స్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్స్, ఈ అన్ని కలిపి ఒక క్వశ్చన్లో అడుగుతారు. ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 52వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతా ఉన్నాడు. కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, మనం ఆన్సర్ చూసేలోపు. ఓకే, ఆప్షన్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి ఆబ్వియస్లీ. ఎందుకు అవ్వచ్చు అని అంటే ఈ 3 పేర్లు కూడా రీసెంట్ టైమ్స్లో చాలా క్విక్ సక్సెషన్లో, కొద్ది కాలంలోనే 3 జడ్జెస్ కూడా న్యూస్లో ఉన్నారు. ఎందుకు అని అంటే డివై చంద్రచూడ్ గారు చాలా కాలము ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారనమాట. సో ఈయన పేరు ఎక్కువ గుర్తుంటా ఉంటుంది. ఆ తర్వాత ఈయన తర్వాత సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి పదవి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టారు. కాకపోతే చాలా తక్కువ కాలం అన్నమాట, కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు ఈయన తర్వాత. ఇప్పుడు రీసెంట్గా 52వ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయబడింది భూషణ్ గవాయ్, బిఆర్ గవాయ్. జనరల్గా మనకి జడ్జిమెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు బిఆర్ గవాయ్ అని అంటారు అనమాట. భూషణ్ గవాయ్, ఆయన ఇప్పుడు మనకు ఉన్నటువంటి 52వ ప్రధాన న్యాయమూర్తి. ఆ తర్వాత బివి నాగరత్న గారి పేరు ఎందుకు మెన్షన్ చేశానంటే రీసెంట్గా వచ్చిన కొన్ని జడ్జిమెంట్స్లో ఆ ధర్మాసనం ఉంటుంది కదా, ఆ ధర్మాసనంలో కొన్ని కీ జడ్జిమెంట్స్లో ఈమె పేరు కూడా, ఈ జస్టిస్ పేరు కూడా వినిపిస్తూ ఉంది, బివి నాగరత్న. అండ్ అన్ని పరిస్థితులు బాగా ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో షీ కెన్ బికమ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ ఆస్కారం ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అందుకనే మెన్షన్ చేశాను అనమాట ఈ పేరు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మెన్షన్ చేయడానికి గల ఇంకొక కారణం ఏంటి అని అంటే మనకి రాసేటువంటి ఎగ్జామ్ ఏంటిది, కోర్ట్స్ న్యాయస్థానానికి, న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్. అయితే న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే ప్రతి ఎగ్జామ్లో, ప్రతి సెట్లో లేదా ప్రతి సెషన్లో, ప్రతి షిఫ్ట్లో ఆల్మోస్ట్ ప్రతిదీ అని అనలేను కానీ ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్స్లో కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి క్వశ్చన్ వస్తూనే ఉంది. హైకోర్టులో ఎన్నికలు ఎలా జరుగుతాయి, లేదా హైకోర్టు న్యాయస్థానాల్లో, హైకోర్టులలో న్యాయమూర్తుల అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఎవరెవరు రికమెండేషన్స్ చేస్తారు, అర్హతలు ఏంటి, జడ్జి అవ్వడానికి అర్హతలు ఏంటిది, ఇలాంటి విషయాలు, తీసివేయాలంటే ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటిది, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సుప్రీంకోర్టు. హైకోర్టుకు కూడా సంబంధించి క్వశ్చన్ ఫ్యూచర్లో చేసే వీడియోస్లో అన్నిట్లో కూడా ఐ విల్ బి మెన్షనింగ్ సిలబస్లో ఉన్నటువంటి చాలా వరకు విషయాలు ఈ క్వశ్చన్స్ ద్వారా, ఎంసీక్యూస్ ద్వారా ఓకే. తర్వాత ఇది పార్లమెంటు వ్యవస్థ, పార్లమెంట్ చాప్టర్, పార్లమెంట్ కాన్సెప్ట్లో ఉన్నదన్నమాట. ఓకే, మనకు అందరికీ తెలుసు ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అది ఒక చట్టంగా మారాలి అని అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు లోక్సభలో పాస్ అయితే గనక లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో పాస్ అయ్యి తర్వాత రాజ్యసభకి వెళ్ళాలి. రాజ్యసభలో కూడా పాస్ అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని గజెట్లో పెట్టినప్పుడే అది చట్టంగా మారుతుంది.
లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టారు, రాజ్యసభలో పాస్ అయిన తర్వాత మళ్ళీ లోక్సభకి వెళ్తుంది, లోక్సభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత గెజెట్లో పెట్టి చట్టంగా మారుతుంది. కొన్నిటికి కొన్ని బిల్లులకి వేరే విషయాలు ఉన్నాయి, ఆ డీటెయిల్స్ తర్వాత పాలిటీలో డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఉన్నటువంటి బిల్లులలో ఆర్థిక బిల్లుగా కొన్నిటిని డిసైడ్ చేస్తారనమాట. ఈ ఆర్థిక బిల్లులు జనరల్గా ఏంటి అని అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో పన్ను వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాలంటే ప్రవేశపెట్టేటువంటి ఈ చట్టాన్ని మనీ బిల్ అని అంటారు. దీనికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి, అవి ఇప్పుడు డిస్కస్ చేయము, తర్వాత డిస్కస్ చేస్తాం. అయితే ఒక బిల్ ద్రవ్య బిల్లా కాదా, ద్రవ్య బిల్ అంటే మనీ బిల్ ద్రవ్య బిల్లా కాదా అని డిసైడ్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది, ఎవరు నిర్ణయిస్తారు అనేది మనకు ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్ని. ఈ విధంగా ఉంటాయి గైస్ మీ క్వశ్చన్స్. అంటే ఇట్స్ అ ప్లెయిన్ కాన్సెప్ట్. మనం చదువుకుంటా వెళ్తే ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేసే ఉంటారు, పైన చదువుకుంటూ వెళ్ళినా, నార్మల్గా చదువుకుంటూ వెళ్ళి రివైజ్ చేసిన. కానీ ఈ క్వశ్చన్ రూపంలో వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రైవేట్ నెంబర్ బిల్ అంటే ఏంటి, పబ్లిక్ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి, ఫినాన్స్ బిల్ అంటే ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోతారు అనమాట. క్వశ్చన్స్ ద్వారా ఆన్సర్ చేసినప్పుడు ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో ద్రవ్య బిల్ ఏంటిది అనేది మనం చూద్దాం. ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రెసిడెంటా? మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి చాలా కన్ఫ్యూజన్గా ఇచ్చాడు. ఇందులో మీరు కనుక క్లోజ్గా గమనిస్తే ప్రతిదీ ఆప్షన్ లాగానే ఉంటుంది. ఎందుకు అంతగా చదివి ఉండి కొంత ఎలిమినేట్ చేసుకోగలిగితే ప్రెసిడెంట్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఈయన పార్లమెంట్లో భాగమే, ప్రెసిడెంట్ పార్లమెంట్లో భాగమే కానీ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడు. హీ డజంట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆర్ సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎవరు? రాష్ట్రపతి, ప్రెసిడెంట్. సో అది ఎలిమినేట్ చేస్తే ఈ 3 మనకున్న ఆప్షన్స్ అన్నమాట. ఓకే, మనీ బిల్ అంటే ఇది ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఫినాన్స్ మినిస్టర్ అనుకుంటారు కొంతమంది, అండ్ కొంతమంది ఏమనుకుంటారు స్పెషల్గా మెన్షన్ చేశాడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ దీనికి ఆమోదించాలేమో అని అనుకుంటారు. కానీ ఒక బిల్లు మనీ బిల్ ద్రవ్య బిల్లా కాదా అని డిసైడ్ చేసే ఆ నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ సి. ఎవరికి? స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. ఫినాన్స్ మినిస్టర్ కాదు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇలాగా కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, చారిత్రాత్మక నేపథ్యం గురించి ఉంది. ఓకే, చారిత్రాత్మక నేపథ్యం అనేటువంటి చాప్టర్ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పి అందులో నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటే అందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, చూడండి, ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మొట్టమొదటిసారిగా భారతదేశానికి రాజ్యాంగం ఉండాలి అన్నటువంటి ప్రతిపాదన చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాడు అనమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. ఐదర్ యూ బాగా చదువుకుంటే తప్ప, బాగా క్లారిటీ ఉంటే చెప్పగలరు. జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఆ ఎగ్జామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి అన్నీ కరెక్టే అనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎవరిచ్చారు? మొట్టమొదటిగా రాజ్యాంగం యొక్క ఆలోచన మొట్టమొదటిగా ఇచ్చినది ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మహాత్మా గాంధీ కాదు, మహాత్మా గాంధీ కూడా కాదు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఈ కాంగ్రెస్ సెషన్స్లో అనేక సార్లు జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కాంగ్రెస్ యాక్టివ్ పార్ట్ ఉంది కాబట్టి ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశాడు, అది కాంగ్రెస్లో చేశాడు. కాన్స్టిట్యూషన్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, అంటే మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఆయన కాదు. తర్వాత రాజ్యాంగం కాబట్టి బిఆర్ అంబేద్కర్ అవ్వచ్చేమో అనుకుంటాం, బిఆర్ అంబేద్కర్ గారు కూడా కాదు. ఓకే, బిఆర్ అంబేద్కర్ గారు కూడా కాదు. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడిన తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి అధికారము లేదా ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత అంబేద్కర్ గారికి ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా 1934వ సంవత్సరంలోనే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలన్న ఆలోచన వచ్చింది ఎవరికి? ఎంఎన్ రాయ్ గారికి వచ్చింది అనమాట. ఈయన ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫస్ట్ ఆలోచించాడు అనమాట, ఎంఎన్ రాయ్. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఓకే, ప్రాథమిక విధులకు సంబంధించి మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే ఇంపార్టెంట్గా ప్రాథమిక విధులు మన మొట్టమొదటి కాన్స్టిట్యూషన్లో, మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు 1950లో వచ్చిన తర్వాత ఆ మొట్టమొదటి కాన్స్టిట్యూషన్లో లేదు ప్రాథమిక విధులు. ఆ తర్వాత చేకూర్చారనమాట, ఆ తర్వాత సమకూర్చారు. అయితే మీకు జనరల్గా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఇవి ఫండమెంటల్ డ్యూటీస్ని పెట్టారనమాట, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ అ కమిటీ.
ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఏ కమిటీ సిఫార్సు మేరకు, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడగొచ్చు. ఆ కమిటీ పేరు, ఆ కమిటీ ఎవరి నేతృత్వంలో అని అంటే స్వరణ్ సేన్ కమిటీ. స్వరణ్ సేన్ కమిటీ. స్వరణ్ సేన్ అని కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల స్వరణ్ సింగ్ అని ఉంటుంది. స్వరణ్ సేన్ కమిటీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్వరణ్ సేన్ కమిటీ గుర్తుపెట్టుకోండి. ఆ కమిటీ సిఫార్సుల మేరకు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ని పొందుపరిచారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇది ఏ ఇయర్లో చేశారో చెప్తే మీరు ఏమన్నా ఇది గెస్ట్ చేయగలరేమో చూద్దాం. 1976, 1976వ సంవత్సరము 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తీసుకొచ్చారు. బేస్డ్ ఆన్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ద ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ప్రాథమిక విధులని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో 1976 అన్న మీకు ఎవరు గుర్తు రావాలి? ఓకే, మీరు ఆబ్వియస్లీ తెలిస్తే తెలిసినట్టే. ఎలిమినేట్ చేయగలిగితే ఇద్దరు పేర్లు ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరి పేర్లు? పివి నరసింహారావు గారు. ఎందుకంటే ఈయన 1992 ఆ ప్రాంతంలో మనకి ప్రధానమంత్రిగా ఉన్నాడు, పివి నరసింహారావు గారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు కూడా ఈ క్వశ్చన్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన మన రెండవ ప్రధానమంత్రి అంటే 70s అయితే కాదు, ఆ విధంగా అయితే ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు రాజీవ్ గాంధీయా ఇందిరాగాంధీ అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. 1976 అంటే ఇట్ ఈస్ ఇందిరాగాంధీ హయాంలో మనకి ప్రాథమిక విధులను రాజ్యాంగంలో సమకూర్చడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటిది? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి. దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ అవ్వాలి. నేను చెప్పే కదా, క్వశ్చన్స్ ద్వారా మనం క్లారిటీ తెలుసుకుంటాం. ఏంటి మనకి దీని ద్వారా కావాల్సినటువంటి క్లారిటీ అని అంటే, ఉమ్మడి పౌర స్మృతి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశాడు? ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, రీసెంట్గా భారతదేశంలో ఒక రాష్ట్రంలో, మొట్టమొదటి రాష్ట్రం అన్నమాట, ఉమ్మడి పౌర స్మృతిని అమలు పరుస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం. ఆ రాష్ట్రం ఏంటిది అనేది క్వశ్చన్ కూడా మీరు వేసుకోవచ్చు. అయితే ఈ ఉమ్మడి పౌర స్మృతి మనకి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది అని అడుగుతున్నాడు అనమాట. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది? సో ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ 44. డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఆర్టికల్ 44. ఆర్టికల్ 46లో, సారీ 8 కాదు, 47. ఆర్టికల్ 44లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఉంటుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 46లో మనకి ఎస్సీల ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం దానికి సంబంధించిన విషయాలను బట్టి మన ప్రభుత్వాలు కేర్ఫుల్గా ఉండాలి, లేదా ఆ విషయాల్లో ముందుకెళ్ళాలి, స్కీమ్స్ తీసుకొని రావాలి, పాలసీస్ తీసుకొని రావాలి, ఆ విధంగా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ 46 ఎందుకు చెప్తున్నానంటే 46, 44 మధ్యలోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే 47, 45 కూడా ఒకటి ఎడ్యుకేషన్కి సంబంధించి, అండ్ ఇంకొకటి ఏంటంటే మన హెల్త్కి, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించిన ఆర్టికల్స్ అవి రెండు. అండ్ ఆ రెండింటి గురించి ఎక్కువ ప్రస్తావన ఉండదు, ఎక్కువ న్యూస్లో ఉండేవి ఈ రెండే అనమాట, ఆర్టికల్ 46, ఆర్టికల్ 44. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్స్కి సంబంధించి మనకి ఎక్కువ న్యూస్లో ఉంటుంది. రిజర్వేషన్స్కి సంబంధించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడారు అంటే ఆర్టికల్ 46ని ప్రస్తావిస్తారు, అందుకనే అది న్యూస్లో ఉంటుంది. సో ఉమ్మడి పౌర స్మృతి ఆర్టికల్ 44లో ఉంది. అయితే మీ క్వశ్చన్ ఇక్కడ నుంచి ఎలా రావచ్చు అని అంటే, భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతి పాటిస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు అనమాట. ఓకే, ఏది అని అడుగుతాడు. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ చదివే ఉంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చాలా విషయాలు ఉంటాయి న్యూస్లో. మనకి ఫస్ట్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటిది? ఉత్తరాఖండ్. అండ్ మనకి న్యూస్లో చాలా చోట్ల చూసినప్పుడు కూడా ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత
స్వాతంత్రం వచ్చిన తరువాత ఉమ్మడి పౌర స్మృతిని మొట్టమొదటిగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రం ఇది. అంటే స్వాతంత్రం రాకముందే మనకి గోవా అనేటువంటి ప్రాంతం, గోవా రాష్ట్రంలో పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేటప్పుడు అప్పుడే వాళ్ళకి ఉమ్మడి పౌర స్మృతిని అమలు పరిచేశారు. ఏది మనకి ఇండిపెండెన్స్ రాకముందు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా గోవా ప్రాంతంలో, గోవా ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అదే పద్ధతిని, ఆ ఉమ్మడి పౌరస్మృతినే వాళ్ళు పాటించుకుంటా వచ్చారు. ఇండిపెండెన్స్ రాకముందు నుంచి వాళ్ళకు ఉంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అన్నమాట. ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఇది కరెంట్ అఫైర్స్లో ఉన్న విషయం. కరెంట్ అఫైర్స్లో ఈ అంశం ఉంది కాబట్టి ఈ అంశానికి రిలేటెడ్ కూడా ఇవన్నీ. మీకు ఇంకో రకమైనటువంటి క్వశ్చన్ కూడా రావచ్చు. ఉమ్మడి పౌర స్మృతి మన రాజ్యాంగంలో ఏ అంశాల్లో ఉంది? ఆప్షన్స్ ఏమిస్తాడు? ప్రాథమిక హక్కులు, రాష్ట్ర ఆదేశక సూత్రాలు, ప్రాథమిక విధులు, పార్లమెంటు, చట్టం. ఈ విధమైనటువంటి 4 ఆప్షన్స్ ఇస్తాడనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆర్టికల్ 44 అన్నాం కాబట్టి దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి అంటే ఏంటి? రాష్ట్ర ఆదేశక సూత్రాలు. రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో ఉంటుందన్నమాట ఉమ్మడి పౌరస్మృతి. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇది కరెక్ట్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద పొలిటీ సంబంధించినటువంటి టాపిక్స్. ఆర్టికల్స్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, పార్లమెంటరీ వ్యవస్థ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, తర్వాత ఫండమెంటల్ రైట్స్ నుంచి, డిపిఎస్పీస్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూసామన్నమాట. ఇంకో వీడియోలో మరికొన్ని ఎంసీక్యూస్తో కలుద్దాము. ఇంకో టాపిక్తో మనం మళ్ళీ ఇంకో డిస్కషన్ చేసుకుందాం. అందులో మరికొన్ని విషయాల మీద క్లారిటీ తెచ్చుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ స్టే సేఫ్.